నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, వీడియో చూసే ముందైతే ఖచ్చితంగా మీరు ఒక లైక్ ఇవ్వాలి, ఒక షేర్ చేయాలి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సూపర్ మోటివేషన్ ఉంటుంది. అలాగే మీరు షేర్ చేసింది మొత్తం 10 మందికి అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మీకు చెప్పే కదా లాస్ట్ వీడియోలో, శ్వాస మీద పట్టు అనేది చాలా చాలా వర్క్ చేస్తుంది మీకు. అది ఎలాగో కొద్దిగా మీకు వీడియోస్లో ఇస్తూ ఉంటాను అని చెప్పాను. అలాగే ఈరోజు అదే మ్యాటర్తో వచ్చాను. ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, ఇవన్నీ చెప్తా మీకు. నిత్యం మనం చేసే పనులతోటే, మన శ్వాసతోటే మనకు కావాల్సినవన్నీ సూపర్గా అద్భుతంగా మనం తెచ్చుకోవచ్చండి. ఏదైనా కానీ మనకు కావాల్సింది పొందవచ్చు. ఇది నిజం, నమ్మండి చక్కగా. నేను ముందు వీడియోలో చెప్పాను ఫస్ట్లోనే, మనం మార్నింగ్ లేచేటప్పుడు ఎటువైపు శ్వాస వస్తుందో అటువైపు మాత్రమే లేచి కాసేపు ఇన్హేల్ చేసుకొని కాసేపు హోల్డ్ చేసి అలాగే ఉంచి కాలు భూమి మీద పెట్టి దండం పెట్టుకోండి అని చెప్పాను. అదే టైంలో మీరు ఒక మంచి కోరిక అనుకున్నా కూడా చాలా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు ఇన్హేల్ చేసినప్పుడు, తర్వాత భూమి మీద కాలు పెట్టినప్పుడు స్లోగా ఎక్సైల్ చేయండి. తర్వాత మీ పనులు మీరు చేసుకోండి. అలాగే ప్రతిరోజు అండి, ఉదయం లేచినప్పటి నుంచి మీరు ఏ వర్క్స్కి వెళ్ళినా, ఎటువంటి మీ పనులు మీరు వెళ్తుంటారు కదా, జాబో బిజినెస్ ఇంకొకటో ఎటువంటి పని వెళ్ళేటప్పుడు ఒక్క స్టెప్ వేసేటప్పుడు ఆలోచించండి. మీకు లెఫ్ట్ నోస్లో శ్వాస వస్తుందా, రైట్ నోస్లో శ్వాస వస్తుందా అనేది అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా ఆ లెగ్ మాత్రమే బయటకెట్టి వెళ్ళండి. ఓకే, మన బాడీలో 72,000 నాడులు ఉంటాయి. అందులో 24 నాడులు చాలా ఇంపార్టెంట్. ఆ 24 నాడుల్లో 10 నాడులు ఇంకా ఇంపార్టెంట్. ఈ 10 నాడుల్లో 3 నాడులు అనేటివి ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే అవే మన జీవితం. అవేనండి చంద్రనాడి, సూర్యనాడి, సుషుమ్న నాడి. అంటే ఇడానాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి. ఇడానాడి అంటే మన లెఫ్ట్ నోస్లో వచ్చేదే ఇడానాడి, అంటే చంద్రనాడి. మన రైట్ నోస్లో వచ్చే శ్వాస సూర్యనాడి, అదే పింగళ నాడి. రెండు కలిసి వచ్చే ఏదైతే శ్వాస ఉందో అదే సుషుమ్న నాడి అంటాం. కొద్ది రోజులు మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు వెళ్ళేటప్పుడు ఎటువైపు మీకు శ్వాస వస్తుందో ఆ కాలు మాత్రమే బయటకి పెట్టి వెళ్ళండి. అప్పుడు మీకు సక్సెస్ అనేది వస్తుందో లేదో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ఖచ్చితంగా పొందుతారండి. అది ఎటువంటిదైనా, మనీనా, లేకుంటే ఒక డీలా, ఒక బిజినెస్సా, ఒక జాబా, ఒక ప్రమోషన్, అది ఏదైనా సరే అండి, మీకు మీరే తెచ్చుకోవచ్చు. అంటే అర్థం చేసుకోండి, ఈ శ్వాస అనేది ఎంతగా మన జీవితాలను మారుస్తుందో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు న్యూమరాలజీతో పని లేదు, ఆస్ట్రాలజీతో పని లేదు, వాస్తుతో పని లేదు, ఇంకా ఏ దాంతో పని లేదు. మీ శ్వాసతోటే మొత్తం కోరికల్ని ఖచ్చితంగా మీరే తెచ్చుకోవచ్చు. అవి టిప్స్ చెప్తాను, అది ఫాలో అయిపోండి చక్కగా. ఏదైనా మీకు ఆఫీస్లో మీ బాస్ మీ మీద ఎప్పుడు చిటపట్లు ఆడుతూ ఏదో అరుస్తూ ఉంటారు కదా కొద్దిమంది, అందరం చెప్పను, జనరల్గా చెప్తున్నాను. అలా ఎవరైనా మీకు అనిపిస్తూ ఉంటే ఏం చేస్తారంటే, ఆ టైంలో మీరు మీ శ్వాస చెక్ చేసుకోండి. లెఫ్ట్ వస్తుందా, రైట్ వస్తుందా అని. ఎప్పుడైతే మీకు ఏ సైడ్ వస్తుందో ఆ సైడ్కి మీ బాస్ ఉండేలా చూసుకోండి. ఆ టైంలో మీరు ఏది చెప్తే అది అయినా యాక్సెప్ట్ చేసే పొజిషన్కి వస్తారు. చూడండి, ట్రైల్ వేసి చూడండి మంచిగా. అది నిజమో కాదో మీరు కూడా చెప్తే నాకు ఇంకా అది ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. నాకు కూడా, నేనైతే చేస్తున్నా, మీరు కూడా చేసి చూడండి చెప్తున్నా. ఎప్పుడైనా సరే అండి, ఎవరైనా సరే, నాట్ ఓన్లీ బాస్, ఇంట్లో వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా మీ మాట వినలేదు అని ఏదైనా అనిపిస్తే మాత్రం వాళ్ళకు ఏ సైడ్ మీకు శ్వాస ఉందంటే ఆ సైడ్ వాళ్ళని మీరు ఉంచుకునేలాగా చూడండి. లేదంటే మీరు వాళ్ళకు అలా ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ మాట వినడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ కూడా చేస్తారు. ఓకేనా? అలాగే మీరు ఏదైనా అంటే ప్రయాణం చేయాలనుకుంటారు, జర్నీస్ చేయాలనుకుంటారు కదా, ఆ టైంలో కూడా ఇలాగే చేయండి. మీకు ఏ శ్వాస వస్తుందో, లెఫ్ట్ వస్తుందా అంటే ఇడా వస్తుందా, పింగళ వస్తుందా, లేకుంటే సుషుమ్న వస్తుందో చెక్ చేసుకొని, సుషుమ్న నాడిలో మాత్రం వస్తుంటే ఆ టైంలో ఎటువంటి స్టెప్స్ తీసుకోవద్దండి. ఎవరితో మాట్లాడకండి, ఏ పని చేయకండి. అదే నెక్స్ట్ అది ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ మరి మనకు ఇడా వస్తుందో పింగళ వస్తుందో చెక్ చేసుకొని ఆ కాలు ముందు పెట్టి వెళ్ళండి. ఓకే, శ్వాసతోటి అబ్బాయిలు పుట్టచ్చు, అమ్మాయిలు పుట్టచ్చు అని కూడా చాలా క్లియర్గా ఈ సబ్జెక్ట్లో ఉందండి. అంటే చెప్తున్నాను, భార్యాభర్తలు కలిసినప్పుడు హస్బెండ్కి ఎప్పుడైనా సరే చంద్రనాడి రాకూడదు, అమ్మాయికి సూర్యనాడి రాకూడదు. ఆ టైంలో వాళ్ళు ఒకటవుతే అమ్మాయి పుడుతుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్లో అబ్బాయికి సూర్యనాడి, అమ్మాయికి చంద్రనాడి ఉంటే
బాబు పుడతాడు. ఇది చాలా క్లియర్గా సబ్జెక్ట్లో ఉంది. చూడండి, మనకు ఏవేవో తెలుసుకుంటాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా అని స్కానింగ్లు అంటాము. ఆస్ట్రాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎంతెంతమందో ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంటారు. కానీ ఈ శ్వాస మీద అవగాహన తెచ్చుకుంటే ఈవెన్ మీకు పుట్టబోయే పిల్లలు ఎవరు కావాలనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ఇంత చక్కటి సబ్జెక్ట్ని అందిస్తున్నాను. హ్యాపీగా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతమంది ఫాలో అవుతారు, ఎంతమంది కామెంట్ చేస్తారో, ఎంతమంది లైక్ చేస్తారో అప్పుడు అర్థమవుతుంది మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అన్నది నాకు. అలాగే పెళ్ళైన తర్వాత 16 రోజులు పండగను చేస్తుంటారు కదా పెద్దవాళ్ళు. ఆ 16 రోజుల్లో వాళ్ళు చేసే ఒక్కొక్క రోజు పండగలో అంటే ఆ కపుల్కి వాళ్ళు చేసేది ఎలా చేస్తారో నాకు తెలీదు, చెప్తున్నాను. వాళ్ళకు ఏ సమయం పెద్దవాళ్ళు చెప్తారో ఆ సమయంలో వాళ్ళు ఒకటి అయితే ఆ సమయంలో వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా ఎలా ఉంటారన్నది కూడా దీంట్లో చాలా క్లారిటీగా ఇచ్చారు. ఈ సబ్జెక్ట్లో అంతా సూపర్గా ఇచ్చారు. అది కాకుండా కొద్దిమంది పిల్లలు అంటే అంటుంటారు కదా అమ్మాయి కాదు అబ్బాయి కాదు అని. అలాంటి పిల్లలు కూడా పుట్టే అవకాశాలు ఎటువంటి దాంట్లో ఏ శ్వాస వచ్చినప్పుడు పుడతారు, ఎటువంటి సందర్భాల్లో పుడతారు అన్నది కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఉందండి ఈ సబ్జెక్ట్లో. నాకైతే సూపర్గా నచ్చింది. అన్ని సబ్జెక్ట్స్ కంటే ఈ సబ్జెక్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మన చేతిలో ఉన్నదండి, సింగిల్ పై అక్కర్లేదు. మన శ్వాసతో మన కోరికలు తీర్చుకోవడం అనేది ఒకరి కింద మనం పని చేయనక్కర్లేదు, ఒకరిని అడుక్కోనక్కర్లేదు. మన శ్వాసని మనం పట్టు సాధించామనుకుంటే చాలు, అదే చాలు. మనకి ఏ టు జెడ్ మన దగ్గరకు వస్తాయన్నప్పుడు మనం పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలి చెప్పండి. చెప్పా కదా, ఎవరికైనా మార్నింగ్ టైమ్స్ ఓన్లీ చంద్రనాడి మాత్రమే పనిచేయాలి. బాగా గుర్తుంచుకోండి, రెండోసారి చెప్తున్నా. అది ఈవినింగ్ మాత్రమే సూర్యనాడి పనిచేయాలి. అలా చేసిన వాళ్ళే చాలా ఆరోగ్యంగా ఖచ్చితంగా సక్సెస్ని అయితే వాళ్ళు కొడుతూనే ఉంటారండి. ఇలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఉందంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళ జీవితంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ అంటారు కదా, అలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరికైనా వస్తుంటే. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి అందరూ, సుషుమ్నా నాని పని చేసేటప్పుడు ఎవరైనా శుభకార్యాలు తలపెట్టారనుకోండి, అంటే మ్యారేజెస్ కానీ లేకుంటే శాంతి ముహూర్తాలని ఇలా ఏమైనా పెడితే మాత్రం వాళ్ళకు డివోర్స్లు ఖచ్చితంగా అవుతాయి. మీరు చెక్ చేసి ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ జీవితం పాడు చేసిన వాళ్ళు అవుతారు. కానీ చెప్పింది నమ్మండి, ఎందుకంటే ఆల్రెడీ పెద్దవాళ్ళు చాలామంది చేసే మనకి సబ్జెక్ట్ని ఇచ్చారు. ఎందుకంటే ఆ టైంలో ఓన్లీ అశుభ ఫలితాలు మాత్రమే వస్తాయన్నది మాత్రం గ్రహిస్తే చాలు. మీరు ఏదైనా మీటింగ్కి వెళ్ళినా లేకుంటే షాపింగ్కి వెళ్ళినా అప్పుడు వాళ్ళు మీ మాట వినాలంటే ఇన్ కేస్ ఆ టైంలో మీకు చంద్రనాడు పనిచేస్తుంది అనుకోండి, కాసేపు బంద్ చేయండి. కాసేపు బంద్ చేసి సూర్యనాడు యాక్టివేట్ చేసి వాళ్ళకు మీరు రైట్ సైడ్ ఉండేలా చూసుకోండి. లేకుంటే మీరే వాళ్ళకు రైట్ సైడ్ ఉండేలా, అంటే మీకు రైట్ సైడ్ కంపల్సరీ అయితే ఉండాలి. అలా ఉండేలా చూసుకొని మీరు అడిగింది వాళ్ళు అప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ట్రై చేయండి. ఓకే, యాక్చువల్గా ఇది మీకు స్వర్విజ్ఞాన్ విత్ లా ఆఫ్ అట్రాక్షన్తో చెప్తున్నాను. ఈ రెండు ఫాలో అవ్వండి. వీటికి తోడు న్యూమరాలజీ యాడ్ చేయండి మంచిగా. కానీ ఇలా యాడ్ చేయమని చెప్పానని చెప్పి ఆ మొబైల్ నెంబర్స్ కోసం పిచ్చెక్కి లక్షలు వేలకు మాత్రం తగలబెట్టకండి. అది మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతంత అమౌంట్ అయితే అక్కర్లేదు. నా వ్యూలో మాత్రం చాలా అమౌంట్ పెడుతున్నారు. మీరు అర్థం చేసుకొని మంచి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు తక్కువగానే ఇస్తున్నారు. అర్థం చేసుకోండి ఎవరు ఇస్తున్నారు తక్కువగా. మంచి వాళ్ళైనా మీకు ఇస్తున్న వాళ్ళు జోడీస్ ఇవ్వట్లేదు, కానీ చేసి ఇస్తున్నాం. నాతోటైనా సరే, ఇంకా నాలాగా ఎంతోమంది ఉన్నారు జోడీస్ ఇచ్చేవాళ్ళు. చక్కగా తక్కువ అమౌంట్లోనే మీరు మంచి సిమ్ తీసుకొని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. ఎందుకు అనవసరంగా అదే అమౌంట్ మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తే, లేకుంటే మీ గర్ల్ ఫ్రెండ్కో, మీ బాయ్ ఫ్రెండ్కో, మీ వైఫ్కో, మీ హస్బెండ్కో అమౌంట్ ఇచ్చారనుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లీస్ట్ మీ పిల్లలకైనా గిఫ్ట్లు ఇవ్వచ్చు కదండి. ఒక్క సిమ్ కోసము 70,000 50,000 ఎందుకు చెప్పండి. ఓకే, మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ఒక దోమకి ఒక్క నిమిషానికి ఎన్నిసార్లు అది శ్వాస తీసుకుంటుందో మీకు తెలుసా? అది చాలా అంటే చాలా, ఎందుకు అన్నిసార్లు తీసుకుని 5 రోజుల్లోనే చచ్చిపోతుంది. ఎన్నిసార్లు తీసుకుంటుందంటే నిమిషానికి 150 నుంచి 300 సార్లు తీసుకుంటుందండి. అన్నిసార్లు తీసుకుంటే దాని బాడీ ఎక్కడ ఉంటుంది, అందుకని దానికి లైఫ్ టైం అనేది 5 days కంటే ఎక్కువ ఉండదు. అలాగే కుక్క ఒక్క నిమిషానికి 150 నుంచి 300 టైమ్స్ తీసుకుంటుంది. అందుకే దాని లైఫ్ టైం వచ్చేసి 14 to 15 years ఉంటుంది. కానీ మనిషి మీరు ఎప్పుడైనా చూసుకున్నారా ఒక నిమిషానికి ఎన్నిసార్లు మనకు శ్వాస వస్తుందనేది? అంటే తీసుకొని వదలడం అనేది ఒక్కటిగా మనం లెక్క పెట్టుకోవాలి.
మనిషి అయితే 8 నుంచి 10 సార్లు తీసుకుంటారండి. అందుకనే మనకు 80 నుంచి 100 దాకా మన లైఫ్ టైం అనేది చాలా అంటే అర్థం ఏంటి, ఎంత తక్కువ తీసుకుంటూ దాన్ని కంట్రోల్ చేస్తూ మన మాట వినేలా మనము మన బాడీని సెట్ చేసుకుంటామో అప్పుడే మనం ప్రతి ఒక్కటి మన కంట్రోల్ ఉండి మనం తెచ్చుకొని హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేస్తామని నేను చెప్తున్నాను. ఫాలో అవ్వండి చక్కగా, ఓకేనా? ఇంకా మనకంటే ఎక్కువ జీవించే ఒక జీవి ఉంది, అదేంటో చెప్పండి, తెలుసా? అదేనండి, చెప్పండి, మంచియండి. టార్టాయిస్ అండి, తాబేలు. అది ఒక్క నిమిషం కాదు, ఒక నిమిషానికి కూడా తీసుకోదు అసలు. అది 1.5 మినిట్కి ఒక్కసారి మాత్రమే శ్వాస తీసుకుంటుంది. అది అందుకే అన్ని ఏళ్ళు బతుకుద్ది అది. నాకు తెలిసి అది 200 years వరకు బతుకుతుందని విన్నాను. మరి అది గూగుల్లో సెర్చ్ చేయాలి, నేనైతే చేయలేదు. కానీ అది 200 years బతుకుతుందని చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్పారు. అంటే 1.5 నిమిషానికి ఒక్కసారి శ్వాస తీసుకుంటుంది కాబట్టి అది అన్నేళ్ళు బతుకుతుంది, హ్యాపీగా జీవిస్తుంది. తనకు కావాల్సింది ఏదైనా కానీ నీట్గా బాగా కవర్ చేసుకొని హ్యాపీగా ఉంటుంది. మనం కూడా మన శ్వాస మీద పట్టి మంచిగా దాన్ని సాధ్యం చేసుకున్నాం అనుకోండి, మన కంట్రోల్లో పెట్టి ఏదైనా సాధించచ్చండి. మనుషులు అనుకున్నది అసలు దేవుడు కూడా సాధించలేడు మనం సాధించినట్టు. అది ఎవరికి అర్థం కావట్లేదు. స్మాల్గా అందరూ ఇన్స్టాంట్గా చిన్న విషయాల్లోనే పెద్ద అమౌంట్లు కావాలి, ఇలా అన్ని ఇన్స్టంట్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. ఒకటైతే చెప్తాను, ఎవరికైనా ఇన్స్టంట్ లైఫ్ అనేది ఎన్నో రోజులు ఉండదు, ఇన్స్టంట్ లైఫే ఉంటుంది అంతే. మీకు శాశ్వతంగా మంచి జీవితం కావాలంటే కాస్త ఓపిక అయితే అవసరము. అది గుర్తుపెట్టుకొని మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తారని నా వ్యూయర్స్ అందరికీ చెప్తున్నాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇన్స్టంట్ లైఫ్ని కంట్రోల్ చేసుకోండి. ఇలా చెప్తే అలా వస్తుందని ఎవరైనా చెప్తే మాత్రం అసలు నమ్మకండి. అది డబ్బైనా, ఒక మొబైల్ నెంబర్ అయినా, ఒక నేమ్ కరెక్షన్ అయినా, ఏదైనా ప్రతి దానికి ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టైం తర్వాతనే యాక్టివేట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. మరి ఖచ్చితంగా మీరు నచ్చినారు అని తెలిస్తే నాకు మీరు లైక్ చేసిన దాన్ని బట్టే నాకు అర్థమవుతుంది, మీరు షేర్ చేసిన దాన్ని బట్టే మీరు లైక్ చేశారను ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీకు అర్థమవుతుందండి సబ్జెక్ట్ అయితే. మీరు కూడా నన్ను అర్థం చేసుకొని నాకు గ్రాటిట్యూడ్ చూపించండి, నేను మీకు గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.